నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైఎస్ జగన్ కు ఈడీ జలక్కిచ్చింది. వందల కోట్ల రూపాయల ఆస్తులను పలు కేసుల్లో అటాచ్ చేసింది. హవాలా ద్వారా జగన్ కు భారీ ఎత్తున డబ్బులు అందాయని దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. జగన్ కు సంబంధించి అలాగే దాల్మియా సిమెంట్స్ కు సంబంధించి దాదాపు 800 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 800 కోట్ల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేసింది. రాబోయే రోజుల్లో జగన్కు మరిన్ని షాక్స్ ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెడీ అవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ అంశం మీద డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ శరత్ చౌదరి గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు ఉప్పా లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు సిఐటి లీడర్ ఎక్స్ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా జాయిన్ అవుతారు. అలాగే కాంగ్రెస్ ప్రతినిధి సైదా గారు కూడా కాసేపులో జాయిన్ అవుతారు. శరత్ చౌదరి గారు నమస్తే అండి. రైట్, ఇది యాక్చువల్గా తెలుగు మీడియాలో ఒక రకంగాను, ఇంగ్లీష్ మీడియాలోనూ మరొక రకంగాను, అంటే సరిగా ఇన్ఫర్మేషన్ని ఈడీ నుంచి గ్యాదర్ చేయడంలో, లేదంటే ఒక మీడియా సంస్థ నుంచి ఇంకొక మీడియా సంస్థ తీసుకునే ఇన్ఫర్మేషన్లో కొంత ల్యాప్సెస్ కనపడుతున్నాయి. తెలుగు మీడియాలో యాక్చువల్గా ఇది ఓన్లీ దాల్మియా సిమెంట్స్ అనేసి చెప్పడం జరిగింది, ఒక ఆంధ్రజ్యోతిలో అనుకుంటా. అక్కడ కూడా క్లారిటీ లేదు. బట్ నేను ఈ నేషనల్ మీడియా కూడా బ్రౌజ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ మిక్స్ ఆఫ్ దాల్మియా సిమెంట్స్ అండ్ జగన్మోహన్ రెడ్డిస్ షేర్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 27.5 కోట్ల రూపాయల విలువైన షేర్లు, అలాగే 377 కోట్ల వర్తున్నటువంటి దాల్మియా సిమెంట్స్ సంబంధించి DCBL దాల్మియా సిమెంట్స్ భారత్ లిమిటెడ్ అట. ఇది ఎందు గురించి? కిక్ బ్యాక్స్, డేటెడ్ బ్యాక్ టు 2010 తర్వాత జరిగినటువంటి 2009 ఇంకా మాట్లాడాలంటే ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అంటే ఈ కేసు నేపథ్యం ఏంటి? యాక్చువల్గా ఛార్జ్ షీట్ ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం నమోదైంది. దానికి సంబంధించి ఇప్పుడు కూడా అటాచ్మెంట్లు జరుగుతున్నాయి. ఏంటది? దాల్మియా సిమెంట్స్ భారతీయ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టిన దానికి ప్రతిగా 400 చిల్లర హెక్టార్ల సున్నప్రాయ గనులను లీజ్కి ఇవ్వడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ ది దెన్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ది ఫాదర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సిమెంట్ కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్. దాల్మియా సిమెంట్ అనేది ఒక పెద్ద సంస్థ, దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా. వారికి వచ్చి భారతీయ సిమెంట్స్లో పెట్టాల్సినంత గత్యంతరం ఉంటుందని అయితే ఎవడు కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది. సో దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ అన్నప్పుడు ఇవన్నీ బయటికి తీసినప్పుడు అర్థమైంది ఏంటంటే కిక్ బ్యాక్స్. ఇది ఒకటే కాదు కదా, అప్పట్లో క్విడ్ ప్రోకో, మీకు ఇది నాకేంటి, నాకు ఇది. సో ఈ రకంగా జరిగిందన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మొత్తానికైతే కదలికి వచ్చింది. మరి ఇన్నాళ్ళు ఆ CBI 11 కేసులు, ఈడీ 9 కేసులు ఎక్కడ పెట్టుకుని కూర్చున్నారో తెలియదు. మరి పొలిటికల్గా ఏమన్నా మార్పులు ఏమన్నా మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఈ అలయన్స్లో భాగంగా ఏమన్నా కదలికను ఏమన్నా తీసుకొచ్చారా? ఆ రకంగా ఏమన్నా చూడొచ్చా? ఇది ఎక్కడితో ఆగిపోతుందా, లేదంటే ఇంక ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఒకటి పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా ఆయన మీద రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అప్పటి UPA ప్రభుత్వం సోనియా గాంధీ హయాంలో ఆయన్ని సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఈ రకంగా ఇరికించింది అనేది వైసీపీ కానీ ఆ వారు కాదు వాదించేది. కానీ ప్రూఫ్స్తో సహా ఛార్జ్ షీట్లో పెట్టినప్పుడు ఏదైనా ఆయన క్లీన్గానే బయటికి రావాలి, లేదంటే అక్యూజ్డ్గా ఆయనకి ఏదోటి రిజల్ట్ రావాలి. రిజల్ట్ రాకుండా 12 సంవత్సరాల పాటు ఇది ఇలాగ నత్తనడకన సాగుతూ ఇప్పుడు కూడా ఏమీ లేదు. ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో కూడా డౌట్లు ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక పొలిటికల్ మోటివేటెడ్గా లేదా పొలిటికల్లీగా మళ్ళీ యాక్టివ్ అయింది అనుకోవాలా, లేదంటే నిజంగానే దీంట్లో ఏమైనా ఒక కదలికి వచ్చిందని భావించాలా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులకి అందరికీ గుడ్. సార్, ఇది దాల్మియా సిమెంట్ వచ్చేసరికి 793 కోట్లు ఏదైతే అటాచ్మెంట్ అయ్యిందో, ఇప్పుడు నిన్నటి నుంచి మనం న్యూస్ చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆల్రెడీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్లుగా 11 కేసుల్లో ఆల్రెడీ ఈడీ కేసుల్లో ఉన్నారు, CBI లో కూడా ఇంకో 11 కేసుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ PMLA దాని కింద 9 కేసులు ఉన్నాయి అన్నమాట ఈడీ అటాచ్మెంట్ లో. అందులో ఒకటి ఈ దాల్మియా సిమెంట్స్ అనేది.
దీనికి దాల్మియా సిమెంట్స్ కి సంబంధించి 2019లో ఆల్రెడీ ఛార్జ్ షీట్ మొత్తం వేసారు. దానికి సంబంధించి ఈ రోజు 793 కోట్లు అటాచ్ చేశారు అనమాట. వాళ్ళు ఇంకా దాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా, లేక ట్రాన్స్ఫర్ చేసే సిచ్యువేషన్ కూడా లేకుండా ఈ అటాచ్మెంట్స్ అనేది జరిగింది. ఇదివరకు ఏం జరిగిందంటే అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో ఆల్రెడీ వీళ్ళకి లీజెస్ కోసం ఇదివరకు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు 1999 టైంలోనే లీజెస్ కోసం అప్లై చేశారు. కాకపోతే అప్పుడు వీళ్ళకి సరైన పర్మిషన్స్ కానీ సరైన అథెంటికేషన్స్ లేవనే ఆ ఫైల్ పెండింగ్ లో ఉండటం జరిగింది. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లోపాయికారి ఒప్పందం అనేది అయితే జరిగింది. ఆ జరిగిన దానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వారికి సంబంధించిన భారతీ సిమెంట్స్ కంటే ముందు వేరే నేమ్ ఉండేది అనమాట. ఆ నేమ్ లో వీళ్ళు ఒక 135 కోట్లు వాళ్ళకి లంచం కింద లేదా షేర్ దాని కింద ఇవ్వాలి అనే దానికోసం ఒక ఒప్పందం జరిగింది. అందులో భాగంగా ఒక 50 కోట్లు చిల్లర డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినట్లుగా జేఆర్ అనే అకౌంట్ కి వెళ్ళింది అనేది ఈడీ వాళ్ళ దర్యాప్తులో కంప్లీట్ గా తేలింది అనమాట. దానికోసం కంప్లీట్ ఛార్జ్ షీట్ లో కూడా ఉన్న వివరాలన్నీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మిగిలిన 90 కోట్లు వచ్చేసరికి డైరెక్ట్ గా ఆ సిమెంట్స్ లో అప్పటికప్పుడు ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్లుగా కొత్తగా పెట్టిన కంపెనీ, అది కొత్తగా పెట్టినా కూడా జస్ట్ నేను మీకు పలానా హెక్టార్లు 400 చిల్లర హెక్టార్లు అంటే దగ్గర దగ్గర 1000 ఎకరాల పైన మనం భూమి లీజ్కి ఇస్తున్నాము. అందులో సున్నప్రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అవి తవ్వుకునే దానికి మేము పర్మిషన్స్ ఇస్తున్నందుకు మీరు మా కుమారుడు జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళ దాంట్లో మీరు వాళ్ళ షేర్లు మీరు కొన్ని కొంటున్నట్లుగా చేయండి అని అప్పుడు వాళ్ళకు వచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించిన కూపీలన్నీ బయటికి లాగడం జరిగింది. ఎందుకంటే దాల్మియా సిమెంట్స్ ఆల్రెడీ కేసెస్ కొన్ని గత 5-6 సంవత్సరాల నుంచి రీసెంట్ గా వేస్తున్నారు. వాటి పురోగతి కూడా స్పీడ్ గా అవుతుంది అనమాట. ఇంకా ఇది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్ మీదకి వెళ్ళలేదు, ఇంకా కూడా వెళ్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీంతో పాటుగా రిమైనింగ్ ఏవైతే 11 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో అవి కూడా మాక్సిమం ఇప్పుడు ఇంకొక 1-2 ఇయర్స్ లో బయటికి వచ్చే ఛాన్స్, దాంట్లో కూడా కొంచెం కదలిక ఏర్పడే సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. ఓకే సార్. సార్ గఫూర్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఐ మీన్ వైసీపీ అధికారం కోల్పోవడం, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఇంక్లూడ్ అవ్వడం, ఇన్నాళ్ళు కదలిక లేనటువంటి ఈడీ కేసు ఇప్పుడు మొదటిసారిగా కదలటం, అంటే ఇది యాక్చువల్గా ఫస్ట్ ఓన్లీ దాల్మియా సిమెంట్స్ వరకే అటాచ్మెంట్ జరిగిందని అనుకున్నాము. బట్ లేటర్ ఆన్ ఇండియా టుడే కానీ నేషనల్ మీడియాలో చూస్తే అలాంగ్ విత్ 377 crore వర్త్ దాల్మియా ప్రాపర్టీస్, 27.5 crore ఆఫ్ షేర్స్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కూడా అటాచ్ చేశారు. అయితే దాల్మియా ఏమని క్లెయిమ్ చేస్తుందంటే 377 ఈడీ వాల్యూ చేసినటువంటిది, కానీ ప్రెజెంట్ వర్త్ అది 790 crores అంటున్నారు. ఓవరాల్గా 800 అటు ఇటుగా 800 crores అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి 27.5 కోట్ల రూపాయల షేర్స్ కూడా ఇక్కడ అటాచ్మెంట్ ఉంది. ఇది ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం. ఆర్ఎల్స్ శరత్ చౌదరి గారు చెప్పినట్లు ఇది పూర్తిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళలేదు అనటానికి, అంటే వెళుతుంది అని అనడానికి దగ్గరగా ఇప్పుడు ఆయన షేర్స్ని కూడా అటాచ్ చేయడానికి చూడాలి. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్ని అటాచ్ చేయడం ఇదేం కొత్త ఏం కాదు. 2014 తర్వాత ఎప్పుడైతే ఛార్జ్ షీట్లు వేసిన కొత్తలు సాక్షికి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా అటాచ్మెంట్లో ఉన్న సరస్వతి భూముల దగ్గర నుంచి ఉన్నన్ని. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మనీ లాండరింగ్లో 55 కోట్ల రూపాయలు ఆఫ్ టోటల్గా 135 ఏదైతే దాల్మియా సిమెంట్స్ భారతీ సిమెంట్స్లో, దానికి ముందు రఘురామ సిమెంట్స్ కింద ఉందట అది, దాంట్లో పెట్టుబడులు పెట్టినటువంటి షేర్స్ని ఫ్రెంచ్ కంపెనీకి అమ్మినప్పుడు ఆ ఫ్రెంచ్ కంపెనీ ద్వారా మళ్ళీ మనీ లాండరింగ్ హవాలా ద్వారా మళ్ళీ ఆయనకి డైరెక్ట్ క్యాష్ ఇచ్చారు. అది కూడా దాల్మియాకి సంబంధించినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ దగ్గర తీసుకున్నటువంటి ఈడీ స్వాధీనం చేసుకున్నటువంటి పెన్ డ్రైవ్లో 55 crore బీన్ ట్రాన్స్ఫర్ టు జేఆర్ అంటే ఇక్కడ ఈడీ ఏమని చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది అంటున్నారు సార్. సో ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఏ సీరియస్ అఫెన్స్ అండ్ ఏ థ్రెటనింగ్ కాల్ ఫర్ జగన్మోహన్ రెడ్డి నౌ?
సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు కుంభకర్ణుడు ఎప్పుడు నిద్రపోతాడో సుదీర్ఘకాలం నిద్రపోయి ఎప్పుడో లేస్తాడట. సిబిఐ ఈరోజు కుంభకర్ణుని పాత్ర నిర్వహిస్తుంది భారతదేశం. వాళ్ళకి అవసరమైనటువంటి కేసులనేమో రాత్రింబవలు పరిగెత్తారు. వాళ్ళకు ఇది ఇంపార్టెంట్ కాదు అనుకుంటే అప్పుడప్పుడు అట్లా జలకిచ్చేసిపోతూ ఉంటారు. ఇది ఎప్పుడు కేసులు అండి? ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి కేసులు. ఉమ్మడి రాష్ట్రం అయిపోయి కూడా 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయిపోయింది. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏదో ఒక ఆస్తి అటాచ్ చేస్తున్నారు అనేది ఈరోజు పేపర్. ఇప్పుడు యాక్చువల్గా అటాచ్ చేసింది కూడా ఎంత తమాషా ఉంటుందంటే, మనం ఏదో 100 కోట్లు అది ఇది ఆస్తులు అటాచ్ 793 కోట్ల రూపాయల విలువైన సున్నపురాతి గనులను అటాచ్ చేసినారు. అక్కడేమో ఆస్తులేమో అటాచ్ చేయలే. ఈ సున్నపురాయి గనులు ఎవరిచ్చింది? గవర్నమెంట్ ఇచ్చింది. సున్నపురాయి గనులు దాని మీద సొంతం కాదు, గవర్నమెంట్ ఇచ్చిన లీజ్. అది గవర్నమెంట్ ఇచ్చిన లీజ్ యొక్క గనుల్ని వీళ్ళు అటాచ్ చేసినారు. అటాచ్ చేయడం అంటే కాగితం రాసుకోవడం కదా. ఏం చేస్తారు అటాచ్ చేసి? ఇదంతా పెద్ద హంబకండి. ఇది నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఈ సిబిఐ మీద ఇంత లత్కోర్ వ్యవహారము ఈ దేశంలో ప్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేస్తుందంటే దాన్నంతా మనం ఆహా ఓహో అంటున్నామంటే ఎక్కడ దిగజారిపోతున్నాయి మన విలువలని అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇది నేరుగా భారతీయ సిమెంట్స్ లో వాటాలు కొన్నారు. ఈ డబ్బులు ఏవైతే వాటాలకు సంబంధించింది వాళ్ళు ఫ్రెంచ్ కంపెనీకి అమ్మినారో ఆ డబ్బులు కూడా తిరిగి చెల్లించినారు అనేది దాల్మియా సిమెంట్ డైరెక్టర్ యొక్క పెన్ డ్రైవ్ నుంచి తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? ఇది నిన్న మొన్న తీసుకోలే, ఎప్పుడో తీసుకున్నారు. ఇప్పుడు మేలుకున్నారు. ఇప్పుడేదో అటాచ్ చేసినామని చెప్తున్నారు. గనుల్ని అటాచ్ చేయడం ఏముంది సార్? ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉండేటువంటి అవినాభావ సంబంధం తెగిపోలేదు. కూటమి ప్రభుత్వం సంకలు కొట్టుకుంటుంది. మేమేదో వచ్చిన తర్వాత కదిలి, మీరు కూడా చెప్తున్నారు వచ్చిన తర్వాత కూటమి ఉంది కాబట్టి కదిలికనా? ఎందుకు సార్ ఇవన్నీ మోసపు మాటలు? ఇవి 10 నెలలైంది కూటమి వచ్చి. ఏం కదిలికి వచ్చింది దాని కేసుల్లో? ఆయనతో కోర్టుకు పోయినా ఎవరన్నా కోర్టు పోవడం చూసినామా మనం? అంటే సిబిఐ అనేటువంటిది ఇది హ్యాండ్ ఇన్ గ్లోవ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మన వివేకానంద కేసులో చూస్తున్నాం, అట్లాగే క్విడ్ ప్రో కేసులో చూస్తున్నాం. అంతా కూడా కుమ్మక్కైనటువంటి వ్యవహారం అండి సిబిఐ. ఎందుకు కుమ్మక్కైతుంది? పైన టాప్ బాస్ ఉన్నాడు. ఆ టాప్ బాస్ చెప్తే తెలుగుదేశం వింటది, ఆ టాప్ బాస్ చెప్తే బీజేపీ వింటది, ఆ టాప్ బాస్ చెప్తే సిబిఐ వింటది. వాళ్ళ చేతుల్లో ఉంది ఎంత వ్యవహారం. నా పాయింట్ ఏమంటే, అటాచ్ చేయడం అనేటువంటిది మంచిది. చేయడం అంటే అటాచ్ చేయండి. ఇది గన్నులు అటాచ్ చేయడం కాదు. వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోండి. ప్రజాధనాన్ని ఎవడు కొల్లగొట్టినా ఎవడు కూడా బజార్లో తిరగకూడదు. దొంగగా ప్రజల ముందు నిలబెట్టాలా? ఆ రకంగా ఆ కేసులన్నీ 11 కేసులు ఎందుకు విచారణకు రావండి? న్యాయ వ్యవస్థ పాత్ర లేదా ఇందులో? కాబట్టి ఈ దేశంలో ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. ప్రజాప్రతినిధుల మీద ఉండే కేసులు వెంటనే తేల్చండి అని చెబుతూనే ఉన్నారు. అవి మాత్రం తేలడం లేదు. ఏమైనా సిబిఐ వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి కేసుల మీద కదలిక తీసుకొని రావాలా. సున్నపు గనుల్ని, ఇసుక ఆ వాగులో పోయే ఇసుక దాన్ని ఆ వాగును అటాచ్ చేయడంతో ఏం వచ్చే ప్రయోజనం లేదు. మీరు దాల్మియా ఆస్తులు అటాచ్ చేయండి, దాల్మియా కంపెనీని అటాచ్ చేయండి. లేకుంటే వాళ్ళ శ్రీనివాసరావు డైరెక్టర్ ఎవరో ఉన్నారో అతను ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు జప్తు చేయండి. అట్లాగే భారతీయ సిమెంట్ లో జరిగిన గోల్మాల్ మీద బయట పెట్టండి. ఆ రకంగా వేగవంతం చేయండి. 1 సంవత్సరంలోగా రిజల్ట్స్ తీసుకొని వచ్చి ప్రజల ముందు పెడితే అది ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు? అబ్బే ఏమీ జరగలేదు, కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని రికార్డం పెట్టడం కోసం ఆయన పేరు మర్చిపోయాను, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరుతో కేసు వేయించి ఇదంతా కావాలని చేసిన కుట్ర తప్ప మేమే చాలా పరిశుద్ధాత్మలమని చెప్తున్నారు వాళ్ళు. చనిపోయారు కదా శంకర్. కాంగ్రెస్ ప్రభుత్వం
కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావాలా. యునైటెడ్ రాష్ట్రంలో జరిగిన కేసులు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మా ఆంధ్ర ప్రాంతంలో జరిగింది ఇది కాబట్టి మేము టేకప్ చేస్తామని వీలైనా పోవాలా, లేదా కోర్టులైనా మారాలా, లేదా జడ్జిల్ని ప్రత్యేకించి, ఎందుకంటే సుప్రీంకోర్టు అప్పుడప్పుడు మొట్టికాయ ఉంటుంది, తర్వాత మర్చిపోతుంది. హైకోర్టులో నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ఎట్లా కేసిన తిమ్మిని బొమ్మిని తిమ్మి. మరి నిరంజన్ రెడ్డి మించిన అడ్వకేట్ కూటమికి దొరకరా? మరి ఎందుకు మంచి అడ్వకేట్లు పెట్టరు? ఎందుకు ఆ కేసులు పూర్తి చేయరు? ఇది ప్రజల ప్రశ్న అండి. కాబట్టి ఆస్తులు అటాచ్ చేయడమే కాదు, ఈ కేసులు పరిష్కారం కావాలి. దోషిగా గనక ఎవరున్నా అటువంటి దోషులు శిక్షింపబడాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైట్ సార్. లక్ష్మణ్ గారు, ఇది ఎప్పటో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు అదంతా మనకి ఇంకా గుర్తునున్నాయి. ఆయన చనిపోయే ముందు స్టార్ట్ అయినటువంటి కేసులు ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన హయాంలోని కిక్ బ్యాక్స్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి చెప్తారు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్తో ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేసింది సిబిఐ, ఈడీ. అయితే సార్, మీకు ఇంకా దీంట్లో డీటెయిల్స్ ఇంకాస్త బాగా తెలుస్తాయి. అసలు ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఈ పర్టికులర్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ అటాచ్మెంట్ ఎపిసోడ్లో? ఇప్పుడు కిట్కోకో అన్నది షేర్లు సాక్షి మీడియాకు సంబంధించిన సంస్థ నుంచి కొనటం, మళ్ళీ వాటిని అమ్ముకోవటం, ఇదంతా ఒక ఎపిసోడ్. అయితే ఏదైనా దొరికే అవకాశం ఉంది అంటే అది మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ లో ఏమైపోతుంది, ఇప్పుడు చూడు, అంటే మనకు ఏదో సమాచారం వచ్చిన మేరకు 55 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది. అది అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకో లేదంటే ఆయనకో అందింది అనేటువంటి సమాచారం వస్తుంది. అదికిన ఎస్టాబ్లిష్ అయ్యి ఆ మనీ ఏ రూపంలో అందిందో నిర్ధారణ అయితే మాత్రము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. 7 సంవత్సరాలు కనీసం పడుతుంది. ఇప్పుడు దాని మీదనే వరి అవుతున్నాడు ఆయన. సరే, గారు చెప్పినట్టు ఏంటంటే కేంద్ర సహకారం ఇప్పటికీ ఉంది అని అంటున్నాడు. ఉందో లేదో తర్వాత సంగతిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఇది జరుగుతుంది, ఇది జరగదని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మీరు నమ్ముతారు లేదో, అంటే ఊరికి ఉదాహరణ చెప్తా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢిల్లీలో బీజేపీ యొక్క ఒక ఎంపీ ఇంటికి రేవంత్ రెడ్డి 11 గంటలకు వితౌట్ సెక్యూరిటీ పోయి 2 గంటలు ఉండి వచ్చాడు. మరి ఏం చెప్పాలి మరి రాజకీయాలు? ఒకటి తెల్లవారి నుంచి బీజేపీని తిడతాడు ఆయన. మరి ఆయనకేం అవసరం ఉందో తెలియదు. ఆయనే బీజేపీ ఎంపీ ఇంటికి 2 గంటలు ఉండి వచ్చాడు. అక్కడ ఒక పెద్ద బడా కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు. దాని మీద కంప్లైంట్ పోయి పెద్ద విచారణ జరిగింది కేంద్రంలో. మరి అలా రాజకీయాలు అలా చర్చ ఉన్నాయి. ఇవాళ ఎక్కడ నిజాయితీ ఏమీ లేదు. ఇప్పుడు ఆయన తప్పు చేశాడు, ఆధారాలు దొరికాయి, ఆస్తులు సీజ్ చేశారు. అప్పట్లో గొప్పగా చెప్పినట్టు 12 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాక్షికి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు, ఆస్తులన్నీ సీజ్ చేశారు. మళ్ళీ ఏంటి, కోర్టుకు పోయి అయ్యా బాబు జీతాలు ఇవ్వాలి, ఎలా నడపాలి, కరెంటు బిల్లులు కట్టాలి, ఫోన్ బిల్లులు కట్టాలి అని చెప్పి కోర్టును అడిగితే కోర్టు ఏం చేసింది, మళ్ళీ వేరే అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు వచ్చే రెవెన్యూ అందులో మీరు జమ చేసుకొని అందులో నుంచి వాడుకొని ఆ లెక్కలు కూడా ఎప్పటికప్పుడు సిబిఐకి తెలియజేయమని చెప్పింది. అప్పుడు అది నడుస్తుంది ఇప్పటివరకు. ఆయన సంబంధించినట్టు ఏవి కూడా ఆయన ఇప్పుడు అమ్ముకునే పరిస్థితిలో లేరు. అన్ని కూడా అంటే అప్పుడు ఏ ఐడెంటిఫై అయ్యో అవన్నీ కూడా సీజ్ అయి ఉన్నవి. అంటే అమ్ముకునే హక్కు లేకుండా ఉంది, ఆయన బదిలీ చేసే హక్కు లేదు, ఈవెన్ షేర్స్ తో సహా. ఇప్పుడు ఈ యొక్క భూములు ఏదైతే ఉన్నాయో దాదాపు 800 కోట్లని ఏదో లెక్క చెప్తూ వస్తున్నాయో అవి గఫూర్ గారు అన్నట్టు అవి ప్రభుత్వ భూములు లీజుకి ఇచ్చారు. వాటిని స్వాధీనం చేసుకోవడం అది పెద్ద విషయం అయితే ఏం కాదు. అవి ప్రభుత్వ భూములే, వాళ్ళ సొమ్మ స్వాధీనం చేసుకుంటారు, అవసరం ప్రభుత్వానికి అప్పగిస్తారు, అయిపోతుంది. అయితే ఇక్కడ రాజకీయం ఏంటి, అక్కడ జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి లింకు కూడా అందులో ఉండేది వస్తుంది.
ఆయన కూడా అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ఉంటారు జేసీ దివాకర్, అది తాడిపత్రి ఏరియా. ఈ కేటాయింపుల్లో రాజశేఖర రెడ్డి గారి సమయంలో కేటాయించినటివి, ఆ కేటాయించే సమయంలో ఎవరైతే దాల్మియా ప్రధానంగా పేరు వస్తున్నదో ఇవాళ, ఆ దాల్మియా అది కిట్ ప్రూఫ్. నువ్వేం చేస్తావు, నీకు సాయం చేస్తున్నావు, మాకేం చేస్తావు అన్న దాని మీద ఆ రోజు సాక్షి మీడియాకు సంబంధించినటువంటి సంస్థల్లో షేర్లు కొనుక్కోవటం, ఆయన ఆ షేర్లు ఉన్న బలంగా పెరగటం అని మళ్ళీ అమ్ముకున్నట్టు, ఆ అమ్మిన వాటిల్లో వచ్చినటువంటి ఆదాయాన్ని తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చారు అనేది అభియోగం. అది నిరూపణ కాదు. నిరూపణ అయితే అదే మనీ ల్యాండ్. ఎలా నగదు రూపంలో ఇంట్లో ఇచ్చేసి వచ్చారనుకోండి, ప్రూవ్ అవుతుందా? అవకాశమే లేదు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లింకులు ఉన్నటువంటి సంస్థలకి మళ్లించి, ఆ మళ్లించిన డబ్బు డ్రా అయి ఉంటే, ఇదిగో చూడు ఈ కంపెనీ నీ బినామీ, ఇది డ్రా అయింది, ఈ డబ్బు ఏం చేశారు, అది నీకు అందింది అని ఎస్టాబ్లిష్ అవుతుంది. నాకున్న అవగాహన మీద అది కూడా ఆరోపణే. ఏమో ఆ కంపెనీ నాది బోగస్ అని ఎలా నిరూపిస్తా ఉన్నా అని చెప్పి వాదిస్తాడు కోర్టులో. నాదని ఎలా చెప్తా, నాకేం సంబంధం ఆ కంపెనీకి, నాకు రిలేషన్ ఉండొచ్చు అనుకోండి. రిలేషన్ ఉంటే వాళ్ళు కంపెనీ పెట్టుకున్నారు, వాళ్ళు ఏం చేసుకున్నారో నాకు తెలియదు అంటారు. ఇక్కడ ఏమైపోయింది, ఈ యొక్క సూట్ కేస్ కంపెనీల వ్యవహారం ఇండియాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిది మనం వాళ్ళు చర్చించుకుంటున్నాం, కానీ ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇలాంటివే జరుగుతున్నవి. వేల కోట్ల డబ్బులు ఇవాళ వ్యాపారం చేయకపోయినా చేసినట్టు దొంగ రికార్డు సృష్టించి ఆ యొక్క మనీని డ్రా చేసి రాజకీయ నాయకులు పంచుతున్నారు. ఇది వాస్తవం. ఇది ఎవరు పంచుకుంటున్నారు, ఎవరికి అందుతున్నాయంటే ఏ పార్టీకి మినహాయింపు లేదు. నాకున్న అనుభవం లేదు. ఏ పార్టీకి మినహాయింపు అందరూ తీసుకుంటున్నారు, అందరికి అందుతున్నారు. ఎవరి దగ్గర పారిశ్రామికులు ఎందుకు సరెండర్ అయిపోతున్నారు, ఎందుకు వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి, 100 రూపాయల వస్తువును 1000 రూపాయలు రేట్లు పెట్టి అమ్ముకోవడం. కాంట్రాక్టర్లు ఏంటి, 100 కోట్ల పనిని 200 కోట్లు చూపించడం, ఆ బిల్లులు పాస్ అయిపోతాయి. ఇదే కదా జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలి. ఈ కంపెనీల యాక్ట్ ఎవరిది, రాష్ట్రాల పరిధిలో లేదది. కంపెనీ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వము. ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము. ఈ కంపెనీలు ఎక్కడివి, ఉప్పల్ లక్ష్మణ స్థాయి ఏంది, కంపెనీ ఏంది, ఆ కంపెనీలో ఎవరున్నారు, ఆయన భార్యనా, కూతురా, బినామీనా, ఎవరికి బినామీ, ఇవన్నీ బయటికి తీయడానికి ఎంతసేపు పడుతుందండి? 13 సంవత్సరాలు కావాలా? సిగ్గుండాలి కదా ఈడికి, సిబిఐకి 13 సంవత్సరాలు కావాలా దీనికి? లక్ష్మణ్ గారు, మీరు అన్నట్లు చేస్తున్నారు, కాకపోతే సెలెక్టివ్ గా చేస్తున్నారు. అదే కదా ఇక్కడ మన చర్చకి కారణం అయింది, సెలెక్టివ్ గా అనమాట. అంటే మీరు అనుకుంటున్నారు ఎక్కడ పరిస్థితి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వదిలేద్దాం, ఇతర రాష్ట్రాలు మాట్లాడతాను. ఎక్కడ పక్కన గాలి జనార్దన్ ఉన్నాడు, తీశారా? పక్కన చెన్నైలో ఉన్న డిఎంకే వాళ్ళు ఉన్నారు, తీశారా? డిఎంకే కూడా ఎంతకాలం అయింది? ఎక్కడ చెప్పండి, ఎక్కడ తీశారు చెప్పండి. ఎక్కడ శిక్ష పడింది ఒక కేసులో ఉన్న ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల్లో? అంటే బీజేపీ పాలన వచ్చిన తర్వాత 11 సంవత్సరాల కాలంలో నేనైతే వార్తలు ఎక్కడ చూడలేదు. మనీ లాండరింగ్ లో పలానా శిక్ష పడింది. మీరు అన్నది వాస్తవమే. కన్విక్షన్ రేట్ వచ్చేసి కన్విక్షన్ రేట్ చాలా చాలా మైన్యూట్ గా ఉందని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నారు. శిక్ష పడకపోతే కేసులు దేనికండి? ఎంతకాలం విచారిస్తారండి? మొత్తము అంటే జనరేషన్ మారిపోయిన తర్వాత పడతాయి శిక్షలు. చెప్పండి. అదే ఎమ్మెల్యే ఎంపీ చెల్లదు ఆయన ఓట్లంటే ఆయన 5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత తీర్పిచ్చినట్టు ఉంటుంది. సార్ గఫూర్ గారు పిక్ గా సైదా గారు మీ దగ్గరికి వస్తారు. ఒకే ఒక అంశం ఏమంటే వాళ్ళ దగ్గర గంగా నది నుంచి నీళ్లు వచ్చే ట్యాప్ ఉందంట వాళ్ళ ఆఫీస్ లో.
ఆ ట్యాప్ కింద మునిగితే ఆ పవిత్రమైపోతారంట, పాత పాపాలన్నీ పోతాయి. కాబట్టి సిబిఐతో బెదిరించి ఆ ట్యాప్ దగ్గర తీసుకొని వచ్చి బీజేపీలో కలుపుకుంటారు. అందుకోసమే సిబిఐ అనేది నేరాన్ని వెలికితీయడం కోసం కాదు, బీజేపీని బలపరచడం కోసం పనిచేస్తుంది 10 సంవత్సరాలు. ఓకే, అంటే పొలిటికల్ కన్వర్షన్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి పంజరంలో చిలక. సార్ ఇంకొకటి గఫూర్ గారు, యాక్చువల్గా సిబిఐ కేసు అన్నా ఓకే, కానీ అసలు ఈడీ కనుక కేసు పెడితే అసలు బెయిల్ కూడా రాదని చెప్పేసి చాలా పవర్ఫుల్ మనీ లాండరింగ్ అని చెప్పేసి అంటుంటారు. కానీ కన్విక్షన్ రేట్ చూస్తేనేమో లెస్ దాన్ 1%. ఏం లేదు సార్, ఈడీ కన్విక్షన్ రేట్ 0. ఈడీ బెదిరించడానికి, భయపెట్టడానికి, ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, గందరగోళం చేయడానికి తప్ప ఈడీ ఇన్వెస్టిగేట్ చేసి సాక్ష్యాలతో నిరూపించినటువంటి కేసులు లేవు భారతదేశంలో. మొన్ననే పత్రికలో కూడా పెద్ద వ్యాసం వచ్చింది ఈడీ పని విధానం మీద, సుప్రీం కోర్టులో కూడా చర్చ వచ్చింది. కాబట్టి అసలు ఈడీకి ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ పోయినారు వాళ్ళు, అని వాళ్ళ పట్టపగలు చాలా కేసులు ఉంటే అవి విడిచిపెట్టి రాజకీయ వేధింపులు మొదలు పెట్టి ప్రతిపక్షాలను తొక్కేసే పద్ధతి ఏం గవర్నమెంట్ అనేది సెంటర్ లో. కాబట్టి చాలా దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. అంటే ఒకటి సార్, మళ్ళా కాకపోతే సెలెక్టివ్ గా కొంతమందిని మాత్రం కొన్నాళ్ళ పాటు జైల్లో పెట్టడానికి కూడా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పటికీ కన్విక్షన్ లేదు కదా ఇప్పుడు కేజ్రీవాల్ మీద కానీ. కేసు పూర్తి రోజులు బెదిరించి ఒక 5-6 నెలలు 1 సంవత్సరం బాగా వేధిస్తారు. ఏదైనా డబ్బులుంటే ఇరికాటంలో పెడతారు, బయటికి రాకుండా చూస్తారు, లొంగిపోతాడు. వ్యాపారస్తులు అంతే కదండి, ఏం అవసరం ఉంది వాళ్ళకు. కాబట్టి ఈ రోజు అప్రతిహాతంగా సాగుతుంది అంటే ప్రజల మెప్పు కాదు, వీళ్ళందరినీ లొంగ తీసుకోవడమే. రైట్, ఓకే. సైదా గారు, యాక్చువల్గా ఆశ్చర్యం వేస్తుంది, దాల్మియా అంటే ఏదో చిన్న చితకా కంపెనీ కాదు, అది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్నటువంటిది. అది ఆంధ్రప్రదేశ్లోని ఈ రకమైన కిక్ బ్యాక్స్ చేసిందంటే బయటకు వచ్చి లక్ష్మణ్ గారు ఇందాక మెన్షన్ చేస్తున్నారు, ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాల్లో నింతేని. నాకు అదే అనిపించింది. అంటే వెలికి తీస్తే దాల్మియా అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, అది ఇంటర్నేషనల్ అవ్వచ్చు, నేషనల్ రెప్యుటేషన్ అవ్వచ్చు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్తోనో లేకపోతే మరో గవర్నమెంట్లతోనో ఈ రకమైనటువంటి లాలూచి వ్యవహారాలు చేసుకొని క్విట్ ప్రోకో కాన్సెప్ట్లతో లేకపోతే లంచాలు ఇచ్చి ఈ రకంగా చేయాల్సినటువంటి దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఈ రకంగానే పెరిగారు వీళ్ళకి చిన్న కింద నుంచి కూడా. ఇప్పుడు రతన్ టాటాని చూసి చాలా నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అలా కొంత వాల్యూస్తో బిజినెస్లు చేసినటువంటి వ్యక్తులను కూడా చూసాం మనం. అయితే అందరినీ ఒకే ఘాటను కట్టకూడదేమో. ఇటువంటి దాల్మియా అని చెప్పేటువంటి బిగ్గర్ కంపెనీస్ కూడా ఈ రకంగా చీప్గా, నిజం చెప్పాలంటే చాలా చీప్గా అక్కడ లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్కి తలొగ్గి నా కంపెనీల్లో నువ్వు పెట్టుబడులు పెట్టు, దానికి కిక్ బ్యాక్గా నీకు హెక్టార్లు సున్నప్రాయలు లేకపోతే ఇంకొక మైనింగ్ లీజులో ఇచ్చేస్తామని చెప్పేసి ఈ రకంగా ఇవ్వటం ఈ రోజు కూడా మళ్ళీ వాళ్ళ ప్రతినిధులు చెబుతున్నారు. మళ్ళానంటే కోర్టులో పోరాటం చేస్తారంట. సిగ్గు శరం ఉండాలి ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్లు చేసేవాళ్ళు ఈ రకంగా ఇరుక్కుపోవటాన్ని చూసి. సురేష్ గారు, మీకు ప్యానల్ రెండు పెద్దలు సిపిఎం నాయకులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ చౌదరి గారు, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు సురేష్ గారు, ఈ దాల్మియా సిమెంట్ ఆస్తులు జప్తుకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం. గత 12 సంవత్సరాలుగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీ కేసుల్లో 11 కేసుల్లో ముద్దాయిగా A1గా ఉన్నటువంటి పరిస్థితి, ఈ కిడ్ ప్రోకో ద్వారా ఈ రాష్ట్ర సంపదని మరి ఎన్ని లక్షల కోట్లు ఆయన దోచుకోవాలని ప్రయత్నం చేశాడో, ఏ విధంగా కిడ్ ప్రోకో ద్వారా ఆస్తులను సంపాదించాడో, సాక్షి ఛానల్, సాక్షి టీవీ, భారతీయ సిమెంట్స్ తదితర మరి సంస్థల్లో మీరు చెప్పినట్లుగా ఈ దాల్మియా సంస్థే కాదు, జిందాల్ అలాగే అనేకమైనటువంటి కార్పొరేట్ సంస్థలు ద్వారా ఏ విధంగా మరి ప్రజల సొమ్ముని, ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా వాళ్ళు కట్టబెట్టారు మనం చూస్తా ఉన్నాం. ఇది కేవలం ఒక ఉదాహరణ. ఈ దాల్మియా సిమెంట్ ఈ కడప సంబంధించినటువంటి 407.7 హెక్టార్లలో
మరి 937 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ సున్నపురాయి ఖనిజాలే కాదు, ఇంకా అనేకమైనటువంటి మనం చూస్తా ఉన్నాం. పల్నాడు ప్రాంతంలో ఏ విధంగా మరి అక్కడ ఆ భూముల్ని కాజేశారో మనం చూస్తాం. అనేకమైనటువంటి కేసులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతుంది అదే. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు పార్లమెంట్ లో మాట్లాడుతున్న విషయాలు కూడా ఇవే. ఈ దేశ సంపదను ఆ నలుగురికి, అదాని అంబానీలకి ఏ విధంగా కట్టబెడతా ఉన్నారో మనం చూస్తాం. మనకి మంచి ఉదాహరణ మరి సెకీ ఒప్పందం చూసాం. సెకీ ఒప్పందం సంబంధించి కూడా ఏ విధంగా మరి అదానికి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ ఏ విధంగా కేసు నమోదు చేసినప్పుడు చూసాం. చివరికి ట్రంప్ అమెరికా పోతే ఈ సుంకాలన్నిటి మీద ఎంత పన్ను వేసినా 24% పన్నులు విధించినా మరి నవ్వుకుంటా వచ్చాడు. కానీ ఆడికి పోయి ఈ అదాని అయినటువంటి కేసుని అసలు ఎత్తేసి ఆ వ్యవస్థనే లేకుండా చేశాడు. ఇది విచిత్రం. కేసు కాదు, అసలు ఆ జ్యుడిషియల్ వ్యవస్థనే లేకుండా అమెరికాలో మరి ఈ ట్రంప్ ఈ కంపు మరి రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈ దేశాన్ని శాసిస్తుంది రాజకీయ నేతలు కాదు. ఒక మాటలో చెప్పాలంటే గఫూర్ గారు చెప్పినట్లుగా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ, ఎవరైతే ఈ కార్పొరేట్ శక్తులు ఉన్నారో ఈ కార్పొరేట్ శక్తులు ఈ వ్యవస్థని, ఈ దేశాన్ని, ఈ రాజకీయ నేతల్ని, ఈ రాజకీయ పార్టీలని నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవంగా 1997లో కడప ఉమ్మడి జిల్లాలో చాముండేశ్వరి తన 3 పిల్లలు, ఆడపిల్లల పేరుతోటి జయా మినరల్స్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని ఈ లీజ్ కోసం ఆమె అప్లై చేస్తే 97లో 99 తర్వాత అది అతిగతి లేకుండా పెరిగినటువంటి పరిస్థితి. తర్వాత 99 తర్వాత మనం చూసినట్లయితే ఆయన సజ్జల దివాకర్ రెడ్డి మరి కొంత ప్రయత్నం చేశాడు, కాలేదు. 2004 వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆయన మళ్ళా ప్రయత్నాలు ప్రారంభించాడు. తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన ప్రయత్నాలు ప్రారంభించుకొని ఏ విధంగా అయితే ఆ 407.7 హెక్టార్ల సున్నపురాయి గనుల్ని మరి ఏ విధంగా ఆయన దక్కించుకున్నాడో మనం చూసాం. దాన్ని ఏ విధంగా మళ్ళీ దాల్మియా సంస్థకి కట్టబెట్టాడో, ఏ విధంగా ఒప్పందం చేసుకున్నాడో మరి సజ్జల దివాకర్ రెడ్డి, మనం అవన్నీ కూడా విషయాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దాని ద్వారా ఆ షేర్లు బదలాయింపు కిడ్ ప్రోకో ద్వారా వచ్చినటువంటి 139 కోట్ల రూపాయలని మరి 55 కోట్ల రూపాయలు ఏ విధంగా జేఆర్ జగన్ రెడ్డికి మరి ఆ రోజు మరి హవాలా ద్వారా ముట్టాయో, మనం అకౌంట్కి వెళ్ళాయో కూడా మనం చూసాం. ఎందుకంటే పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇదే అనుకున్న ఈ రాష్ట్రంలోనే కాదు, అనేక రాష్ట్రాలు ఈ వ్యాపార సంస్థలు, కార్పొరేట్ శక్తులు. ఈరోజు మనం అనుకుంటున్నాం మోడీ ఒక సామాన్య ఆయన చెప్పుకుంటాడు స్వయంగా, నేను టీఎంఏ వాడిని, నేను టీ దుకాణం పెట్టుకున్నాను అని చెప్పేవాడు. ఈ రోజు మరి ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి మరి 1000 కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్ కి ప్రజాధనం మరి ఖర్చు పెడతానంటే ఎవరు పెడతా ఉన్నారు? ఈ రోజు మరి లక్షల కోట్ల రూపాయలు బీజేపీకి చందాలు వస్తున్నాయంటే ఎవరు ఇస్తా ఉన్నారు? 142 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కలిగినట్టు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మొన్నటిదాకా మరి మీరు చూసినట్టు ఢిల్లీలో పార్టీ కార్యాలయం లేదు. ఈ రోజు బీజేపీకి ఎక్కడ పట్టినా ఒక కార్పొరేట్ స్థాయిలో, జాతీయ స్థాయిలో మరి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయం కట్టారు? ఢిల్లీలో ఎలాంటి ఇంద్రభవనాలు నిర్మించారు? మరి ఏ ఎలక్షన్ జరిగినా 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా పార్టీకి చందాలు వస్తా ఉన్నాయి? ఎందుకంటే ఇది ప్రజల ఆస్తుల్ని, ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని ఈరోజు ఇలాంటి సంస్థలకి, అదాని అంబానీ లాంటి, దాల్మియా జిందాల్ లాంటి కంపెనీలకు 1000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తుల్ని మరి దారాదత్తం చేయబట్టే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇది కూడా ఒక భాగం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి గఫూర్ గారు మంచి మాట చెప్పారు. ఎందుకంటే అది గంగాజలం ఆ ట్యాప్ కింద తిప్పితే ఆయన పునీతం అయిపోతాడు. ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే ఇది వాషింగ్ మిషన్ లాంటిది. ఆ వాషింగ్ మిషన్ వేసేస్తే వీళ్ళు పునీతులు అయిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళేదో సంకలు గుద్దుకుంటున్నారు, ఎన్డీఏ గవర్నమెంట్, మాది డబుల్ ఇంజిన్ సర్కార్ గవర్నమెంట్, మేము పొడుస్తాం చీలుస్తామని. ఏమీ లేదు, ఏమీ జరగదు. మనం చూస్తూ ఉన్నాం. సెకీ ఒప్పందాల్లో దొంగ దొరికాడు, మీరు ఎందుకు రద్దు చేయరు? మీరు జగన్మోహన్ రెడ్డి దొరికాడు కదా, లంచాలు ఇచ్చాయని చెప్పారు కదా.
సంవత్సరాల పాటు 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తా ఉంటే విద్యుత్ ఛార్జీలు, మరి నువ్వు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దొంగలు దొరికారు కదా, మీరెందుకు ఆ యొక్క రద్దు చేయడం, ఆ సెకీ ఒప్పందాన్ని ఎందుకు చేయడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే అక్కడ బడేభాయ్ ఉన్నాడు, మోడీ ఉన్నాడు. అందువల్ల వీళ్ళందరూ కూడా దొంగలే, ఎవడికి వాడు దోచుకోవటం దాచుకోవటం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఎలాంటి ప్రయోజనాలను సమకూర్చటం లేదు. ప్రజల్ని మరి అమాయకుల్లాగా భావిస్తా ఉన్నారు. ప్రజలకి వాళ్ళ దృష్టిని ప్రశ్నించే తత్వాన్ని పోగొడతా ఉన్నారు. దేవుడి పేరుతోటి, దయ్యాల పేరుతోటి మత విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేసి రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఆయన సోనియా గాంధీ మాట్లాడితే ఈరోజు హెరాల్డ్ కేసు పెట్టి ఈడీ అటాచ్మెంట్ చేస్తారు. గాంధీ కుటుంబం కమలా మీరు చూసినట్లయితే మోతీలాల్ నెహ్రూ గారు నుంచి ఇందిరా గాంధీ, మరి చాచా నెహ్రూ, ఫిరోజ్ గాంధీ వాళ్ళ ఆస్తుల్ని ఫలంగా పెట్టి ఈ దేశ స్వాతంత్రం కోసం మరి వాళ్ళ ఆస్తుల్ని ఆర్థిక కర్పూరంలాగా కరిగించి ఈ దేశం కోసం పనిచేస్తే, సంవత్సరాల పాటు జైల్లో మగ్గితే వాళ్ళ ఆస్తుల్ని ఈరోజు పార్టీ ఆస్తుల్ని మరి హెరాల్డ్ పత్రిక ఆస్తుల్ని మీరు అటాక్ చేస్తామని మాట్లాడుతూ ఉంటారు. ఏమనాలి మిమ్మల్ని? అసలు మీకు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేతిలో ఈడీ గాని సిబిఐ గాని పంజరంలో చిలకల్లాగా మారిపోయాయి. వాళ్ళు ఏం చెప్తే అది ఊగొట్టడం, వీళ్ళ మీద కేసులు బుక్ చేయడం తప్ప ఇలాంటి దొంగలు ప్రభుత్వ ఆస్తుల్ని స్వహా చేసినటువంటి పెద్ద మనుషులుగా చలామైనటువంటి ఆస్తుల్ని, వ్యక్తిగత ఆస్తుల్ని పెద్దలు చెప్పినట్టుగా అటాచ్మెంట్ చేయటం, ఏదో ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తులు, ఆ సున్నప్రాయ గనులు, లేకపోతే బొగ్గు గనులు, లేకపోతే ఇసుక రేవులు, ఇలాంటి అటాచ్మెంట్ చేసిన ఉపయోగం ఏముంది? వాడు సంపాదించిన ఆస్తుల్ని అటాచ్ చేయండి, వాళ్ళ యొక్క సొంత ఛానల్ని అటాచ్మెంట్ చేయండి, భారతీయ సిమెంట్ ని అటాచ్మెంట్ చేయండి, వాళ్ళ మీద విచారణ జరిపి జైలుకు పంపించండి. ఇది న్యాయం కానీ ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఎన్డీఏ కూటమి కూడా ఏదో మాటల ప్రభుత్వం లాగా ఉంది తప్ప ఇది చేతలు చేసేటట్టుగా కనపడటం లేదు. మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి అనుకుంటా ఉన్నారు. మనం చూసినట్లయితే మరి అమరావతి రాజధానిని 10 సంవత్సరాల పాటు విధ్వంసం చేసినటువంటి మళ్ళీ మోడీ గారిని తీసుకొచ్చి మే 2వ తారీఖున మరి ఆయన చేత ప్రారంభిస్తామని చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మళ్ళా తీసుకొచ్చి ఆయన్ని ఓపెన్ చేయించి శంకుస్థాపన చేయించి మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు దీన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెడతారని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సురేష్ గారు. ఓకే సార్, అంటే ఆయన హ్యాండ్ బాగాలేదు, అమరావతి కలిసి రాలేదని ఏమన్నా అనుకుంటున్నారు మీరు? ఆయన హ్యాండ్ కానీ ఆయన బద్మాసు రాష్ట్రం మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎవరితో స్నేహం చేసినా ఖాళీయే, మీరు అది గుర్తుంచుకోవాలి. ఎనీవే, అందు గురించే పేరు మార్చారు, శంకుస్థాపన కాదంటే ఈసారి అందు గురించి టైటిల్ మార్చారు. ఇలాంటి విమర్శలు వస్తాయని చెప్పేసి శంకుస్థాపన మళ్ళీ లేదా చేయాలి, చెల్లికి పెళ్ళి మళ్ళీ అని అంటారనే ఇలా కామెంట్ చేస్తారని ఇలా మార్చినట్టున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే మరో అంశంలోకి వెళ్లే ముందు శరత్ చౌదరి గారు మీరు ఒకసారి కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు మనం ప్యానల్ మెంబర్స్ అందరూ నేను కూడా కొన్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెకీ ఒప్పందం విషయంలో జగన్మోహన్ రెడ్డి నాకు లడ్డూలా దొరికాడు, చేతి నిండా దొరికాడు, జుట్టు నాకు దొరికింది అన్నట్టు చెప్పాడు. సరే, మొత్తానికైతే అది ఇంటర్నేషనల్ లెవెల్ మాఫియా అని అర్థమైపోయింది. ఈయన మోదీ గారు దారిలో ఉండగానే అమెరికాకి అక్కడ ఏకంగా ట్రంప్ వచ్చేసి అసలు ఎక్కడో బయట దేశాల్లో జరిగే అవినీతికి సంబంధించినటువంటి వాటిల్లో జోక్యం చేసుకోవద్దని అక్కడున్న చట్టాన్ని 20 సంవత్సరాల చట్టాన్ని ఆయన పక్కన పెట్టేశాడు. అంటే మరి అదానీకి ఆ స్థాయిలో పలుకుబడి ఏమైనా ఉందో మనకు తెలియదు. బట్ ఆ తర్వాత నోటీసులు ఎక్కడికి వచ్చినాయంట, సెంట్రల్ గవర్నమెంట్ బై ఇట్స్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ అదానీ కంపెనీకి పంపించారంట. అవి నోటీసుల వరకు సరే పక్కన పెడదాం. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయంలో అవకాశం లేదు. ఇప్పుడు ఈరోజు జరిగింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి షేర్లు 27.5 కోట్ల రూపాయలే. ఈవెన్ దాల్మియాకి సంబంధించినవి కూడా గఫూర్ గారు చెప్పినట్లు అవన్నీ కూడా అప్పనంగా ఇచ్చినటువంటి ఆ సున్నప్రాయ గనులే. ఆడ సొంతంగా పెద్ద పోయేది ఏం లేదు, సచ్చేది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకుందాం. నేను బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆస్తుల కేసులు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్గా ఫాలో అయితే అర్థమైంది ఏంటంటే 45,000 నుంచి 47,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ జరిగింది అప్పుడు అన్నీ కలిపితే. ఈ మధ్యలో 12 సంవత్సరాల్లో కొన్ని మధ్యలో అటాచ్మెంట్ తీసేశారు, కొన్ని యాడ్ చేశారు, రకరకాలు ఉన్నాయి. ఎందుకంటే 100 పిటిషన్లు కదా ఇవి, తక్కువ చిన్న చితక వ్యవహారం కాదు కదా.
సో 45,000 లేదా 47,000 కోట్ల రూపాయల ఈడీ అటాచ్మెంట్ ఎక్కడ, 27.5 కోట్ల రూపాయల ఈ రోజు జరిగింది అటాచ్మెంట్ ఎక్కడ? ఇది 12 సంవత్సరాల క్రితం ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. ఇంకోటి నేను అప్పట్లోనే విన్నది ఏంటంటే ఈడీ ఎప్పుడు కూడా 1:3 రేషియోలో అటాచ్ చేస్తుంది. అంటే ఎలిగేషన్స్ ప్రూవ్ అయ్యి ఛార్జ్ షీట్లో కనుక ఒక 10 కోట్లు అని కనుక వస్తే, అంటే 10 కోట్లు ఇక్కడ అలా తేడా జరిగిందని అనుకుంటే దానికి మూడు రెట్లు అంటే 30 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ జరుగుతుంది. అంటే అప్పట్లోనే 45,000 కోట్ల రూపాయలు అని అనుకుందాం రౌండ్ ఫిగర్గా చేస్తే, తక్కువలో తక్కువ 15,000 కోట్ల రూపాయలు అక్కడ ఈడీకి ప్రూఫ్స్ దొరికినాయి అని అనుకోవాలి. ఏమండి, 1,000 కోట్ల రూపాయల అటాచ్మెంట్ జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బయటకు వచ్చి 12 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉండి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి టర్మ్ కూడా అయిపోయింది. కాబట్టి మీరేదో ఈరోజు అంటే మరి దీన్ని బట్టి ఇదేదో మీకు ఏదో సూచకంలా కనపడుతుందో మాకు తెలియదు. ఇన్ ప్రాక్టికల్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ బీజేపీకి ఎటువంటి అండర్స్టాండింగ్ ఉందో తెలియదు. పక్కన పెడితే వీటిలో పెద్దగా మూమెంట్ ఉండదు అనేది అర్థమైపోయింది. కొత్తగా గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని స్కాములు, ఎన్ని వేల కోట్ల రూపాయలు కనీవిని ఎరగని రీతిలో లిక్కర్ అవ్వచ్చు, శాండ్ అవ్వచ్చు, మైనింగ్ అవ్వచ్చు, ఆఖరికి ఫైబర్ నెట్ కూడా ఉంది. వీటిల్లో మీ అసలు మీ మూమెంట్ ఏది, మీ స్టెప్స్ ఏవి, అసలు ఎక్కడి వరకు వచ్చినాయి? దాంట్లో సీరియస్నెస్ లేకుండా ఆడెవడో పోసాని కృష్ణమురళి ఏదో తిట్టాడు, లేకపోతే పోస్టులు పెట్టాడని, లేకపోతే ఈడెవడో బూతులు తిట్టాడని, ఆడెవడో బోరుగడ్డ, ఇవన్నీ చిన్న చిన్న కేసులు కాదండి. వీటిలో ఏముంటుంది, మహా అయితే ఒక 2-3 నెలలు అట్ట తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, మహా అయితే తర్వాత బెయిల్ వస్తుంది, బయటకు వస్తుంది. వేల కోట్ల కోట్ల రూపాయల స్కామ్లు మీ ఎదురు కనపడుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉన్నవి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీకేదో రోడ్ మ్యాప్, ఆయనకేమో పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ రూట్ మ్యాప్, మీకేమో ఇట్లాంటి వాటిలో వెళ్ళాలంటే మరి మీరేమన్నా రూట్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నారో మాకు తెలియదు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటే అది ఒక యాక్సిడెంటల్ గా ఆయన తీసుకున్న పదవి, ఆయనను వరించిన పదవి. ఫస్ట్ టైం వచ్చేసరికి ఇక జనాలందరినీ, ముఖ్యంగా యువతని అందరినీ కూడా యూనివర్సిటీలన్నిటికీ తిరిగి నేనేదో చేస్తాను అది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏజ్ పరంగా వీటన్నిటి పరంగా ఏదో కొన్ని కహానీలు చెప్పేసేసి ఒకసారి ముఖ్యమంత్రి అవ్వడానికి ట్రై చేశాడు. జనాలు కూడా సానుభూతితోటి సరే తండ్రి లేని బిడ్డ అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, యూత్ మొత్తంతో ముందు మాట్లాడి మోసపూరితమైన హామీలు ఇవ్వటము, ఎంప్లాయీస్ తోటి మాట్లాడటము. రెండోది వచ్చేసరికి ఇక్కడ కోడికత్తి అనేది ఒకటి, బాబాయ్ హత్య అనేది ఒకటి. ఈ 3 జరగకుండా ఉండంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అనేది కల్లో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ 3 కూడా అబద్ధాలు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇంకోటి ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు జస్ట్ ఒక అరెస్ట్ చేయటమో లేక ఏదో మొత్తం అన్ని బయటికి తీయటం అనేది పెద్ద పని కాదు సార్. గట్టిగా చూస్తే 1 నెల 2 నెలల్లో మొత్తం క్లోజ్ చేసేసేయచ్చు. ఇక వాళ్ళకి రాజకీయ జీవితం అనేది లేకుండా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కక్షపూరితంగా ఇమీడియట్ గా మనం ఓన్లీ ఒకటి మీదే ఫోకస్ చేస్తే 20 సంవత్సరాలు వెనకపోయిన రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకొస్తారు? యువత మొత్తం జాబులు ఏవి లేకుండా మటన్ షాపులు ఓపెన్ చేయించి, లేదు అని అంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పించి, చేపల కొట్లు ఓపెన్ చేయించి, వాటన్నిటిని తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్రం ఆల్మోస్ట్ ఇదివరకు ఏంటంటే బీహార్ గ్యాంగ్ అనేవారు, తర్వాత గత 5 సంవత్సరాల కూడా చూస్తే ఆంధ్ర గ్యాంగ్ అనే స్థాయికి తీసుకెళ్లాడు ఆంధ్రప్రదేశ్ ని. వాటన్నిటిని మళ్ళీ ఒక మార్క్ ప్రకారం బ్యాక్ టు పొజిషన్ ఎవరు తీసుకొస్తారు? సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే కొంతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ భయపడే సిచ్యువేషన్ ని వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ మనం ఇది ఒక మంచి స్టేట్ అని రుజువు చేయడం కోసమే మనం అన్ని చేస్తున్నాం. ఇక ఇందాక మీరు అన్నట్లుగా బోర్గెట్ అనిలో లేక సమ్ XYZ కాదు, రూట్స్ నుంచి ఎవరైతే ఆ పార్టీకి వెన్నుదండలుగా ఉండి ఉన్నదానికి లేని దానికి పనికిరాని రిమార్క్స్లు పెట్టి, ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టి, ఇవన్నీ ఏంటంటే ఈ సిస్టమ్ ని రూట్స్ నుంచి తీసేయాలి సార్. ఏదో డైరెక్ట్ గా ఏదో పైన ఒకరినిద్దరు అరెస్ట్ చేసేస్తే దానికి మళ్ళీ సానుభూతి పెరుగుతుంది కానీ దాని తర్వాత మళ్ళీ ఈ పోస్టులు పెట్టే వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎక్కడ ఆగరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనకు కావాల్సింది ఏంటంటే ఆడవారిని ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే నేరుగా తీసుకెళ్లి లోపలేస్తారు అన్న మెసేజ్ వెళ్ళాలి.
ఒక రాంగ్ ప్రాపగండా చేస్తే తీసుకెళ్లి లోపలేస్తారు అన్న ఒక మెసేజ్ వెళ్ళాలి. ప్రతి పారిశ్రామికవేత్త కూడా నాకు ఈ రాష్ట్రం సురక్షితంగా ఉంది, ఇప్పుడు గుజరాత్ ఎలా ఉంది, అహ్మదాబాద్ ఎలా ఉంది, ముంబై ఎలా ఉంది, క్యాపిటల్స్ లాగా, అలాగనే అమరావతి కూడా నాకు ఒక మంచి స్టేట్, ఇందులో అన్ని వనరులు ఉన్నాయి, ఇక్కడికి నేను వెళ్ళొచ్చు. ఇక్కడ ఇదివరకు గత 5 సంవత్సరాలు చేసింది ఏంటి అని అంటే కమిషన్ల కోసం కకృతిపడి ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు దండాలు పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా మొత్తం అన్ని దోచుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. వాటిని మార్చి మళ్ళీ ఒక రీబ్రాండింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగానే ఒక్కొక్కటి వెలికి తీస్తున్నాం. ఎక్కడ ఆగేది ఏం లేదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీస్. మన దగ్గర ఉన్న అంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, అంతమంది ఐఏఎస్లు కావచ్చు, వాళ్ళని మించి మనం కొత్త వాళ్ళని హైర్ చేసుకునే సిస్టమ్ లేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారికి ఒక లెటర్ రాసి ఇంకో 30 మందిని ఎక్స్ట్రాగా పెట్టించుకున్నారు. ఎందుకంటే పాత వాళ్ళు మరీ ఇక కొన్ని పదాలు వాడకూడదు కానీ రాడ్ రంబోలా లాగా తయారైపోయారు వాళ్ళు. ఇక ప్రతి మెసేజ్ అటే కన్వే చేసే పరిస్థితుల్లో ఉండేసరికి వాళ్ళని పక్కన పెట్టుకొని ఇక ఉన్న వాళ్ళని డిసిప్లైన్ గా వాళ్ళ రూల్ బుక్ ఇది అని చెప్పి వాళ్ళకి చెప్పి పని చేయించుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అన్ని సెట్ అవుతాయండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అన్ని సెట్ అవుతుంది, ప్రతి ఒక్కరు సెట్ అవుతారు. 2029కి మీరు ఇప్పుడు చెప్పే రాజకీయ పార్టీ అసలు ఉండదు కూడా. మేము అట్లా కోరుకోవట్లేదండి, మీరు రాంగ్ నోషన్ లోకి వెళ్ళకండి. మేమేమంటున్నాం అంటే మీరు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అనేకమైనటువంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్స్ ఆయన కోట్ చేసిన వాటిల్లో ఈ రకంగా ప్రజాధనం వృధా అయింది కాబట్టి, అలాగే వనరులు దోచుకున్నారని మీరు అంటున్నారు కాబట్టి, అది ఎవరైనా కానీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అంటే మీరు ప్రెసిడెంట్ గవర్నమెంట్ కాబట్టి. అలా కాకుండా ఒక్క నిమిషం అండి, ఐ హావ్ టు క్లారిఫై హియర్. ఇప్పుడు కనుక మీ కూటమి ప్రభుత్వంలో ఏమైనా అవకతవకలు జరుగుంటే నెక్స్ట్ 29 తర్వాత కనుక వేరే గవర్నమెంట్ వచ్చుంటే వాళ్ళని కూడా మేము ఇలాగే అడుగుతాం. అంతే తప్ప పలానా పార్టీకి మేమేమో సపోర్ట్ ఇంకో పలానా పార్టీకి అపోనెంట్ అట్లా కాదు. ఇక్కడ నేనేమంటాను, మీరన్నయే ఇన్ని వేల కోట్ల లక్షల కోట్లలో స్కాములు జరిగినాయి అంటున్నారు కదా, వాటిల్లో చర్యలు 10 నెలలైనా కానీ ఎటువంటి చర్యలు సమగ్రమైనటువంటి దర్యాప్తులు జరగట్లేదు. అంతా కూడా చిన్న చిన్న పెట్టి కేసులు, లేదంటే సోషల్ మీడియా కేసులు, లేదంటే కనుక అబ్యూజివ్ వర్డ్స్ వాడిన వాటిలో వెళ్తున్నారు. వాటికి ఎటువంటి సెక్షన్లు ఉంటాయి, ఎంతవరకు జనాలకు ఉపయోగపడతాయి అనేది మాకు తెలుసు. నేను చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారు కదా మేము పూర్తిగా ఎరాడికేట్ చేస్తాము సోషల్ మీడియాకి సంబంధించి విశ్వ సంస్కృతి అంటున్నారు కదా, మీరే కాదు, ఎవరి వల్ల కాదు. సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఆయుధంగా మారినప్పుడు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ గా కొంత మీరేమన్నా కానీ ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్కృతి, ఇది అంత ఈజీగా పోదు. కాబట్టి అసలు ఏది ఇంపార్టెంట్, ప్రజలకు ఏది మేలు చేకూరుతుంది, అసలు ప్రజాధనం ఆ రకంగా ఎలా దుర్వినియోగం చేయబడింది అనే దాని మీద దృష్టి పెట్టండి అంటున్నాం తప్ప నేనేదో పలానా పార్టీ ఉండకూడదు పలానా పార్టీ ఉండాలనేది కాదు ఇక్కడ. సో చిన్న ఫైనల్ కామెంట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు మీరు అన్నట్లుగా మనకు ఇంకొక అంశం